ఏంటి చికెన్ గునియా వస్తుందా? ఎన్ని రేపులు చేస్తావు చెప్పరా? నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. అమ్మా ఏంటి? ఆవిడ ప్యాంట్ కుట్లు ఉడిపోయి ఆ విషయం ఆవిడ తెలిసలేదు. మీరు కొద్దిగా చెప్పండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? చూపేట్రా మేడం, సమయానికి వచ్చారు. మీరు రెండు పేకండి పడైపోయింది. మేడం, వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం. నేను మన లేడీ కానిస్టేబుల్స్ కలిసి వీడి సైకాలజీ టెస్ట్ చేస్తున్నాం. ఇడియట్లా బిహేవ్ చేస్తున్నావు. బుద్ధుందా నీకు అసలు? ఇతన్ని టెస్ట్ చేయడానికి మనం బల్గర్ గా బిహేవ్ చేయాలా? ముందు అతని కట్లు విప్పేసి వదిలేయండి. ఎందుకు వదలాలి మేడం? మనం వెతుకుతున్న రేపిస్ట్ అతను కాదు. కాదా? మీకెలా తెలుసు? నువ్వు తీసిన వీడియో సీడీ ఇదే కదా? అవును. ఇదే కదా? ముందు సీడీ చూసి మాట్లాడు. టీవీ ఎక్కడ? ఇక్కడే ఉంది మేడం. సీడీ పెట్టు. సీడీ ఇవ్వండి. లేదు మేడం, చూస్తున్నా. ఎవడో నీకు ఉద్యోగం వచ్చింది మేడం? నీ ఉన్నానుగా. చూసావుగా ప్రతి ఇన్సిడెంట్ ఎంత క్లియర్ కట్ గా ఉందో. నాకు తెలియకుండా నా మీద ఎంత పెద్ద బ్లూ ప్రింట్ తీసేవా? నీ అయ్యే సంఖ్యలాగి పోతా. ఇట్స్ ఆల్ రైట్. కూల్ డౌన్, కూల్ డౌన్. అలాగేనండి. ఇప్పుడేం చెప్తావు? నీ మనసులో చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి. అందుకే ఇవన్నీ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు నువ్వు గమనించలేదు. నేను అదే పొరపాటు చేశాను. మన కళ్ళు ఎంత తప్పు చేస్తాయో మన కెమెరా అంత క్లియర్ గా ఉంటుంది. నువ్వు షూట్ చేసింది ఒక్కసారి చూస్తే ఇతనెంత అమాయకుడో నాకు అర్థమైపోయింది. ఓ మై గాడ్ మిస్టర్ అలీ, ఐఎమ్ వెరీ సారీ. డోంట్ వరీ, మీలాంటి మంచి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నానండి. ఐఎమ్ వెరీ సారీ. మీకు ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదండి. మీతో కోడలేదా ఏంటి? అదేనండి, నా నిజాయితీని గుర్తించినందుకు నేనే మీకు రుణపడి ఉంటాను. బానిసగాను భర్తగాను మీ సేవ చేసుకుంటాను. ష్యూర్ ష్యూర్. వాట్? అదే బానిసగాను బట్లర్ గాను మీ నేలో బతుకుతాను. ఎక్కడ పోతావు నువ్వు? ఆగు, దొరికావు దొరికావు దొరికావు. ఆహా, డైనోసార్ లాంటి కాలు దొరికింది దొరికింది. ఇంకెక్కడ పోతావురా? ఇంకెక్కడ పోతావు? ఆగు ఆగు ఆగు. జై ఆంజనేయ. నువ్వు దూకితే నేనైనా దూకలేంది. గోడ దూకినప్పుడు లేదా గోల్డ్ లాంటి పెళ్ళాన్ని పెట్టి గోడ దూకటం ఏంటా కుర్రోలాగా? టూ బ్యాడ్. ఆవిడ నా పెళ్ళం కాదు. దెబ్బ తగిలింది పళ్ళకి కదా, బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లుగా పెళ్ళాన్ని పట్టుకుని పెళ్ళం కాదంటావేంటి? పద్మావతి తెలియం. డాక్టర్ గారు, ఈ నా బాస్. అవును, మొగుడు ఎప్పుడు పెళ్ళానికి బాస్. నాకు పెళ్ళం ఉంది, దానికి నేను బాస్ని. పక్కింటి ఉండే బాస్ని అంటాడు. నేను ఒప్పుకున్నానా? అయ్యో, ట్రీట్మెంట్ చేయండి. పళ్ళు బాగా కదిలిపోయిన పేకాలు పట్టుకోండి గట్టిగానే. నొప్పిగా ఉంటుంది ఓట్తో ఇది పట్టుకుని కంగారు పడ పీకే నొప్పిగా ఉంటుంది. అది కాదు, నీ అవ్వ కదిలిన పై ఫన్ను వదిలేసి కింద ఫన్ను లాగుతా ఫుల్. అర్రే పై పళ్ళ కింద పళ్ళు అనుకున్నానాయా? అయినా సరే నువ్వు అదృష్టవంతుడువా. ఎందుకంటే లాస్ట్ టైం ఒకటి పళ్ళు పీకుదామని పట్టుకడుతూ లాగితే నాలికి కూడా ఊడొచ్చేసింది. దరిద్రుడా, నీకన్నా దొంగ పెదవే బెటరు. మొత్తం తొర్రి చేసి ఫారేసావు కదరా. ఎందుకంటే అంత ఫీల్ అవుతారు? కొత్త పళ్ళు కట్టేస్తాను కదా. ఏం అక్కర్లేదు, మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. అయితే పీకేసిన పన్ను ఫీజు ఇచ్చాలండి. చెప్పుచ్చును కొట్ట
దొందనా తొడతా. రే అప్పరా ఏంటి? గారు వచ్చేసారా? నెల రోజుల దాకా రానన్నాడు అప్పుడే వచ్చేసాడా? అరే అంటే ఇతను డాక్టర్ కదా? కాదు, వార్డ్ బాయ్. డాడీ దావా అయ్యో, ఇంతలా ఏం జరిగింది డాడీ? మళ్ళీ ఆ దొంగ వెదవేనమ్మా నా పాలిట శత్రువులా తయారయ్యాడు. మళ్ళీ ఆ దొంగ విధవేనమ్మా నా పాలిటి శత్రువులా తయారయ్యాడు. నువ్వేంటి నీ తుష్పళ్ళెత్తి పొద్దున్నుంచి నాకు అలవాటైంది. అమ్మాయి గారికి అర్థం కాదేమో అని డబ్బింగ్ చెప్తున్నాం. గోదు గోదు చెప్పు. గుడ్ గుడ్ చెప్పు. నేను వాడిని పట్టుతుందామని తేతుంటే నేను వాడిని పట్టుకుందామని చేస్తుంటే వాళ్ళు తలుదేస్తే నేను 3 అడుగులు వేయాల్సి వచ్చింది. జిరాఫీ అదం. అందుకే నేను 7 అడుగులు వెయ్యమంటుంది. మాట్లాడితే అర్థం ఫర్థం ఉండాలి. మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. దానికి దీనికి సంబంధం ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంటి? ఎందుకు లేదు? నీకు ఒక పెళ్ళాం ఉంటే ఇలా ఒకరి చేత పళ్ళు రాళ్ళు కొట్టించేదా? ఆవిడే రాళ్ళగొట్టేసేది. ఐ డోంట్ టాక్ ఇన్ మిడిల్. తను ఉంటే జ్యూసులు అవి కల్పించేది. ఇప్పుడు చూడు, పళ్ళు ఊడిపోయాయి. ఇక పిల్లని ఎవరిస్తారు? ఓ వైఫ్ పళ్ళు రాలి నేనేడుతుంటే నీ దొడవేంటే? ఓ వైపు తొందరగా పెళ్లి చేయమంటే పిల్లని చూడవేంటే? అది కాదురా యదఫా, ఈ టైంలో ఆ దొడవెందుకు తని? ఓహో, మంచి అమ్మాయి దొరికితే నేను ఎందుకు కాదంటాను అంటున్నారు. ఒరేయ్, వాడు పళ్ళు రాల కొట్టడం కన్నా మీ గొడవ ఎక్కువైంది తదరా. వెళ్ళి అర్జెంట్ గా ముహూర్తాలు పెట్టించండి, అమ్మాయిని తిరిగ్గా చూసుకోవచ్చు అంటున్నారు. పోన్లే, పళ్ళు రాలితే రాలే. జ్ఞానదంతం కూడా కదిలి జ్ఞానం వచ్చినట్టుంది. నువ్వు వెళ్ళి పంతులు గారిని పిలుచుకురా. ముగ్గురు చేద్దాం. చూసావబ్బా వీళ్ళు ఎలా చప్పు తింటున్నారో నన్ను. నాన్నమ్మతో నేను మాట్లాడతా. వాడు నిన్ను చూసి పారిపోతున్నాడు కదూ? ఎఫటాడు? నీ పళ్ళు రాళ్ళు కొట్టినవాడు. అవు అవు అవు. ఈసారి వాడు కనిపిస్తే ఓ పంచే. నేనే పారిపోనా? వాడు కనిపించగానే ఓ బురక వేసుకుని వెళ్ళి గట్టిగా వాడిని పట్టేసుకో. గుడ్ ఐడియా, ఈసారి అలా చేస్తా. కొట్టు. అన్నా, బాక్సింగ్ లో ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం తాగుతారన్నా గ్లూకోండి, తాగన్నా. ఇట్స్ రియల్లీ వెరీ బోరింగ్ నౌ. ఎక్స్క్యూజ్ మీ, మదన్ కనిపించాడండి? మదన్ ఎవరు? పోనీ పవన్ కనిపించాడండి? వాడెవడు? వాడు ఎవడా? చిని. ఎక్స్క్యూజ్ మీ గర్ల్స్, మదన్ పవన్ కనిపించారా? మదన్ పవన్? వాళ్ళెవరు? వాళ్ళెవరా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరు? మన ముఖ్యమంత్రి. మన్మోహన్ సింగ్ ఎవరు? మన ప్రధానమంత్రి. అసెంబ్లీలో ఉండే సీఎం తెలుసు, అక్కడెక్కడ పార్లమెంట్ లో ఉన్న పిఎం తెలుసు. ఇక్కడ ఇదే కాలేజీలో ఉండే మదన్ పవన్ తెలీదా? అందుకాదు సానియా యూఎస్ ఓపెన్ మిస్ అయింది, అందుకాదు గంగూలీ టీంలో లేకుండా పోయాడు, అందుకాదు గ్యాస్ ధరలు పెరిగిపోయాయి, క్యాంటీన్లో కోక్ టిన్నులు దొరికాయి, కొనుక్కొని అందులో దూకి చావండే. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. చిన్న డౌట్, ఈ మదన్ పవన్ ఎవరండి? మదను పవను ఎవరా? తెన్నింటి ప్లేట్లు లెక్క పెట్టడం అంటే ఇదేనండి. వాళ్ళు ఇచ్చిన లాలీపాపులు చీకుతూ మదను పవను ఎవరైనా అడుగుతారా? కళ్ళు పోతాయండి. వాళ్ళ లాలీపాప్సా? ఈ రోజు వాళ్ళ బర్త్డే, అందుకే సెలబ్రేషన్స్ అంతా. అంత గొప్ప వాళ్ళ? ఎంత గొప్ప వాళ్ళు చెప్పడానికి వర్డ్సే కాదు, వాయిస్ కూడా సరిపోదు. ఆ మహానుభావులు పాపులారిటీ చెప్పాలంటే ఆ రాతల్లో చూడండి. అయ్యో పాపం, మదన్ పవన్ చచ్చిపోయారా? అమర్రాహి అంటే సచ్చారని మీనింగ్. వాళ్ళ ఆత్మశాంతి కోసం మనం కూడా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. మీ బొంద, వాళ్ళు బతికే ఉన్నారా? మరి అక్కడ అమర్ రహే అని రాసుంది. ఎవడో పొగడతాను అది కూడా రాసుంటాడు. అదిగో అక్కడ ఉన్నారు చూడండి. అన్నా, అన్నా కొట్టడానికి రెడీ అవన్నా? అన్నో ఒకసారి ఒళ్ళు ఇరుసుకో అన్నా, తాగిందంతా ఒంటికి పట్టుద్ది. ఎక్స్క్యూజ్ మీ. మదన్ పవన్ అంటే మీరా? మాట్లాడింది కదరా, కమాన్ కుమ్మో. ఇడియట్స్. లాలీపాప్లకు జీడిపప్పులకు పడిపోయే వాళ్ళ కనిపిస్తున్నామా? అబ్బో అబ్బో అబ్బో, 6 మాటలు ఒక చీకొసరు, మొత్తం 7.
కుమ్ము కుమ్ము. ఇంక చాలా ఆపన్నా. గుడ్లు పెట్టి గుద్దించుకోవడం అంటే ఇదే. ఇంకోసారి ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేశారంటే చీప్ లిక్కర్ తాగే వారితో తన్నిస్తాను. ప్రిన్సిపల్ కి చెప్పి డీబార్ చేస్తాం. అబ్బో అబ్బో 17-18 మాటలు అయ్యాయి. దుమ్ము రేగిపోయినా కుమ్మాలి కుమ్ము. కాలు పట్టుకుంటాను దండ పెడతానా. నీకెందుకన్నా నేను మోసం చేస్తాం. లైఫ్ లో ఇలాంటి చెత్త పని చేయకుండా బుద్ధి చెప్తాం. షట్ అప్. మేము ఇలా ఎందుకు బిహేవ్ చేసామో తెలుసా? ఆ బలమైన కారణం తెలిస్తే షాక్ తో మీ బాడీలు వేడెక్కిపోతాయి, మీ గుండెలు బరువెక్కుతాయి, కళ్ళు వాలిపోతాయి, తనువు గాల్లో తేలిపోతుంది, శరీరం పులకరిస్తుంది, ఆశ పలకరిస్తుంది. తెలుసా? అలా ఎందుకు జరుగుతుంది? వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదేట్రా. కమ్ ఆన్ లెట్స్ గో. కేక్ వచ్చి కత్తి మీద పడ్డా, కత్తొచ్చి కేక్ మీద పడ్డా కేకే డేంజర్. అందుకే ఇలా చేసాం. నమస్కారం సార్. హే శీతల్. హాయ్. స్మాల్ డౌట్. చెప్పు. కేక్ వెళ్ళి కత్తి మీద పడ్డా, కత్తొచ్చి కేక్ మీద పడ్డా కేకే డేంజర్ అంటే ఏంటి? నా పేరు శీతల్, బ్రోతల్ కాదు. ఏ కామాక్షి. హాయ్. చిన్న డౌట్. ఏంటి అంటే ఏంటి? పాడు. ఏంటి ఎవరూ సరిగ్గా చెప్పట్లేదు? ఈ విషయాన్ని ఎవరైనా ఎక్స్పర్ట్ని అడిగి తెలుసుకోవాల్సిందే. మీరు ఆ ఫీలింగ్ తో రండి. పైన సెక్యూరిటీ ఆ పైవాడే చూసుకుంటాడు. న్యూ అపాయింట్మెంట్. అవునన్నా. ఎందుకు రాలేచావు? గుప్పుడు అన్నం పెడితేనే కుక్క జీవితాంతం తోకాడుతుంది. అటువంటిది మీరు చికెన్ బిర్యానీ పెడుతున్నారు. నీకు మర్యాద ఇవ్వాలి కదన్నా. నేనేం చెబితే అది చేస్తావా? నీ కోసం ప్రాణాలనే ఇస్తానన్నా. ప్రాణాలకు తెగించి నువ్వు నా దగ్గర పనిచేస్తుంది దేనికోసం రా? అన్నం కోసం అన్నా. అన్నా, ఈ అన్న కంటే ఆ అన్నం గొప్పదిరా. ముందు ఆ అన్నానికి మర్యాద ఇవ్వటం నేర్చుకో. వీడి లాంటి వాళ్ళ వల్లే రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్రాక్షనిస్టులు గన్మెన్లతో సహా లేచిపోతున్నారు. వీడి మీద ఒక్క కన్నేసి ఉంచండి. ఏమైందిరా? మన బుల్లిగాడిని ఎవడో వచ్చి గుద్దేసిందనా? వాడు గుద్దేలా నువ్వెందుకు ఆపావరా? కారెక్కడా? ఏమైందన్నా? అరే నర్సింగ్, మా అమ్మ చచ్చినప్పుడు ఏడ్చినాన్రా, మా నాయన చచ్చిపోయినప్పుడు ఏడ్చినాన్రా, మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాన్రా? అరే నా లవర్ లల్లి గుర్తొచ్చి ఏడుస్తున్నాన్రా. ఓ లవ్లీ ఈవినింగ్. నా లల్లి నన్ను సిల్లి కోరిక కోరింది, తనకు బుల్లి కారు కావాలని. కానీ నాకప్పుడంత స్తోమత లేదు. అందుకే ఈ మారుతి 800 కారు దొంగిలించి నా లల్లికి ప్రజెంట్ చేద్దామనుకున్నాను. కానీ నేను దొంగిలించిన ఈ కారు వాళ్ళ నాన్నదేనని నన్ను తిట్టి నా లల్లి నా కంట్లో చిల్లీ పౌడర్ చల్లి వేరొక మారుతి 1000 గాడితో లేచిపోయిందిరా. ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ తర్వాత నా లల్లి కోసం పల్లీలు తింటూ గల్లీ గల్లీలు వెతికానురా. కానీ నా లల్లి నాకు దొరకలేదు. ప్రేమ ఎండమావై జీవితం ఎండు మోడై చివరికి డాన్ బాస్కోనయ్యాను. అప్పటి నుంచి
నా లల్లి గుర్తుగా ఈ కారుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను రా. ప్రపంచాన్ని వెళ్ళిపోయిన దింపే నీకు ఇంత పెద్ద ట్రెజిడీ లవ్ స్టోరీ నా లల్లి కారుకి చొట్ట కొట్టినోడ్ని ఎవడైనా సరే వాడి లైఫ్ కే చొట్ట కొట్టి తేరాలి. తప్పకోండి 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 సంటిగానే వస్తున్నాడు. తప్పకోండి 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 మా ఎలా వస్తున్నాడు. గురు నేను లైబ్రరీకి వెళ్ళి చూస్తాను, మీరు వెయిట్ చేయండి. ప్రొసీడ్ అన్నాయ్. హాయ్ Twinkle, twinkle, little star, how I wonder what you are. Please take this rose. I like you. Letter free. చించేసింది గురు. నిన్ను బెక్కర్ అనుకుందేమో. అదే యాదవ్ అనుకుంటా. ఆ అమ్మాయి అలా చేసిందంటే ఈ సంటిగా టచింగ్ కోరుకుంటుంది అనమాట. యాదవ టచింగ్. ఫాలో మీ. ఓ ఐఎమ్ సారీ బేబీ. ప్రియా ఓ నీకు తెలియదు కదూ. ఏం లేదు, నేను ఇలా వస్తున్నాను, ఈ అమ్మాయి ఇలా వస్తుంది. అది డాష్. ఓ సారీ, మళ్ళీ గుద్దేశానా? ఏమైంది ప్రియా? ఓ మీకు తెలియదు కదూ. ఏం లేదు, నేను ఇలా వస్తున్నాను, ఈ అమ్మాయి ఇలా వస్తుంది. ఏంట్రా నువ్వు అనేది? ఏది కాదు. అక్కడ చూడు, ఆ చండీగఢ్ మన లాయర్ గారు అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. ఇలాగే ఐఎమ్ సారీ. కాలేజ్ అన్నాక అవన్నీ మామూలేరా. ఏడుస్తుందిరా. ఐఎమ్ సారీ. నొప్పిగా ఉందా? కృష్ణ ఆలోచిస్తావే, ఎంతైనా తెలిసిన అమ్మాయి, వెళ్ళరా. వెళ్ళరా, చూస్తావే, వెళ్ళి రెగతి. వెళ్ళరా, వెళ్ళు. అలా గుర్తుకున్నాం అనమాట. అరే ఈ చంటిగాడి కాలర్ పట్టుకుని ఎంత కోపం వచ్చిందంటే అబ్బో తప్పులేదురా. కానీ రే ఇది కాలేజీరా. ఈ కాలేజీలో నువ్వు ఏడిపించవచ్చు, నేను ఏడిపించవచ్చు. చూడు పచ్చ బస్సు, ఈ గుమ్మ నీ చెల్లెలు అనుకో వదిలేస్తాను. పో నీ లవర్ అనుకో, ప్రియుడు మర్యాద కాపాడాలి కాబట్టి వదిలేస్తాను. చెప్పరా, నీ లవరా? చెప్పు, పర్లేదు. నీ లవరా? చెప్పరా, నీ లవరా? నీ లవరా చెప్పు. మీరు లవర్స్ అన్న విషయం మీకు మాకు తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు. ఏయ్, ఈ చంటిగడితో పెట్టుకుంటావు కదా, చూసుకుంటాను. నీ సంగతి తర్వాత చూసుకుంటాను. ఏమి నాయనా మళ్ళీ వచ్చావు? నీ పేరు చెప్పుకుని మా అమ్మాయి చదువు టైపు చెట్టెక్కిపోయి ఎందుకు నాయనా మమ్మల్ని ఎలా కామారు జీళ్ళే పట్టుకున్నావు? మేము సజాగా ఉండడం నీకు ఇష్టం లేదా? చచ్చ అంత మాట అనకండి. మంచి మనిషికో మాట, మంచి కుక్కకో చెప్పు దెబ్బ. ఓ మాట చెప్పారు, మళ్ళీ నేను ఎందుకు వస్తాను చెప్ప. మరి ఎందుకు వచ్చావని నేను అందుకు రాలేదండి, చిట్టిబాబు కోసం వచ్చాను. ఏ కొత్త సినిమా ఏమన్నా రిలీజ్ అయ్యింది? సెక్స్ బాంబ్ అని కొత్త సినిమా రిలీజ్ అయిందండి. మీలాంటి వాళ్ళకి భలే అవసరంగా ఉంటుందండి. వస్తారా? నాకెందుకు లే నాయన, నువ్వు ఉన్నవాడివి, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. మా వాడు చదువుకుని 4 రాళ్ళు సంపాదిస్తేనే కానీ మా కుటుంబం గడవదు. ఎందుకు నాయన వాడిని అలా పాడు చేస్తావు? ఏమండి నాలంటే అంత మాట అనుకోండి. ఏమండి బజార్ అంటున్నారు, ఇంకా ఇక్కడే కూర్చున్నారా? ఇదిగో వెళ్తుంటే ఈ పెద్ద మనిషి వచ్చాడు, మాట్లాడుతున్నా. బాధ్యా? అవునండి. మరి మీరు తొందరగా వెళ్ళండి, పోయి మీరు గిన్నె మాడిపోతుంది, వెళ్ళండి. నువ్వు కూర్చో బాబు, కాఫీ తీసుకొస్తాను. అలాగే బాబు. అలాగేనండి. ఇదేంటండి కూరలు తెస్తాను బజార్కి ఊరికే తిరిగి వచ్చారేంటి? నల్లపిల్లి ఎదురైంది, కాసేపు కూర్చుని వెళ్దామని వచ్చాను. ఏమండి ఏమండి నేను చదవలేదండి, చదవడం మళ్ళీ చూడండి. భాగ్యం, భాగ్యం. ఏమిటన్నా? ఎంతకాలం నుంచి సాగుతుంది ఈ ఉత్తరాల వ్యవహారం? ఉత్తరం ఏంటన్నా? కలదోడులో పట్టరా కనుకో.
ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే నిన్ను ఎవరు చేసుకుంటారు రేపు పెళ్ళి? రే కనకం, ఎక్కడ నా కళ్ళ తోడు తరగబడ్రా తరగబడ్రా. ఏమండి కళ్ళతోడు కనిపించట్లేదండి, ఆఫీస్ వదిలిపెట్టారేమో. సరే వెళ్ళరు వెళ్ళరు పట్టుకోవస్తారు. అక్షరం అక్షరం విడమర్చి చదువు, చెప్తాను దీని సంగతి. కుమారి భాగ్యలక్ష్మికి ఆశీర్వాదములు. ఆశీర్వాదములా? ప్రేమలేఖ రాయడం కూడా తెలియదు చావటికి. తర్వాత ఏం చదువు? నేను మన ప్రేమన గురించి తీవ్రంగా ఆలోచించాను, కానీ పెద్దల మనసు నొప్పించి వాళ్లకు కష్టం కలిగించే పని చేయడం వల్ల నష్టమే కాని లాభం ఉండదు. కనుక మీ తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే నువ్వు యోగ్యుడైన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖపడాలని మనసారా కోరుతున్నాను. ఇట్లు నీ శ్రేయోభిలాషి బాబ్జీ. నిజంగానే మారిపోయాడు అన్నమాట వీడు. భాగ్యం, ఈ ఉత్తరం పట్టుకో, దానికి పటం కట్టించు, గదిలో పెట్టు, రోజుకి 3 సార్లు చదువుకో. ఎందుకే ఏడుస్తావు? చదువుకో. ఇంకా ఎందుకు? నువ్వే చదివి వినిపించావుగా, ఇక మీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసి నా మెడకు ఊరితాడు బిగించండి. పిచ్చి తల్లి, నీ మనసు ఆ మాత్రం నాకు తెలియదు. నిజం తెలిస్తే మీ నాన్న చంపేస్తారని నోటుకొచ్చిందల్లా చదివాను. అతను రాసింది వేర్లే. అమ్మా